వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ బై న్యూస్ లైన్ తెలుగు. సో ఇవాళ మన అన్ఫిల్టర్డ్ ప్రోగ్రామ్ కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. అప్పుడు ప్రతిపక్షమే, అప్పుడు ప్రజాపక్షమే, అప్పుడు ప్రజల గొంతుకనే. ఇప్పుడు కూడా ప్రతిపక్షమే, ఇప్పుడు కూడా ప్రజా గొంతుకనే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ దగా పడ్డ గొంతుకై ఆయన వినిపిస్తా ఉన్నాడు. సో సమస్య ఎక్కడుంటే అక్కడ ఆయన కనపడతా ఉంటాడు. సో ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, సో సమస్య దగ్గరికి ఆయన పోతాడు. ఆ సమస్యని సాల్వ్ చేసేదాకా, ఆ తీరం దాకా చేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వారే బక్కా జడ్సన్ గారు. అన్ఫిల్టర్డే కదా. సో ఇప్పుడు ప్రధానంగా ఈ వారం 10 రోజుల నుంచి మీరు ఒక పెద్ద తలకి యాక్టివిటీ పెట్టి ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పేసి ఒక సంచలన కామెంట్ చేసిండు. రేవంత్ రెడ్డి ఫోన్ వచ్చింది, నాకేండు రెడ్ హ్యాండ్ దొరికిండు, అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు. డగులు కొట్టాను నా ఇల్లు, ఎవడిచ్చింది నీకు హక్కు? ఎందుకు అందరూ మర్చిపోయినటువంటి హైడ్రా ఇష్యూని మీరు ఎందుకు దాన్ని పట్టుకొని ఇంకా దాన్ని లాగేటువంటి ప్రయత్నం? మా అన్న ముఖ్యమంత్రి, వాడు ఎదవా, ఆ పనికి మానోడు, నాలెడ్జ్ లేదు. రంగనాథ్ ఇల్లు కూలగొట్టే మొనగాడు మొగోడు ఇంకా పుట్టలే, ఆయనకు నేనే సపోర్ట్ ఉంటాను. చంద్రబాబు నాయుడు సంతోషపెట్టడానికి నాగార్జున అది కూలగొట్టింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా తెలుస్తాం. రఘు ప్రకాశ్ అంటే ఒక బ్రోకర్ గాడు, మీడియా బ్రోకర్ గాడు. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు ఉన్నారు, అతనూరు మురళి ఉన్నాడు. అంటే ఎంత అవలేగాన్లు ఉన్నారంటే, ఈ కాంచె నువ్వు రేవంత్ రెడ్డి కాదు, మూసిరెడ్డి నువ్వు. అవు సార్, సీఎం రేవంత్ రెడ్డికి మూసిరెడ్డి అని పేరు ఎందుకు పెట్టాలనిపించింది? అదో 420 కేసు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం.